నమస్తే జనార్దన్ అన్న. చూసుకోవచ్చు విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఇంకా చదువుతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు రాలేదు. వస్తుంది అని చెప్తున్నారు. కానీ అలాగే మంత్రులు కూడా చేసే వాక్యాలు కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది సాధ్యం కాదని కూడా చెప్తున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి ఈ వాక్యాలని? అందరికి సాధ్యం కాదని మాకు తెలుసు. డిగ్రీలు పిహెచ్డీలు అందరు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని విద్యా రంగాలలో అన్నిటిలలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్కు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ప్రైవేట్ సెక్టార్లో నువ్వు చెప్పింది కరెక్టే, అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. మరి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ కల్పన ఏంది? ప్రైవేట్ సెక్టార్లో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని ఇచ్చిర్రు, ఎన్ని లీగల్ లిటిగేషన్ చేసిర్రు, అన్నిటిపైన వైట్ పేపర్ ఇవ్వాలి, రిలీజ్ చేయాలి. ఈరోజు మేము బయట మాట్లాడితే తప్పు అంటారు. మీరు నిండు అసెంబ్లీలో తప్పు మాట్లాడుతున్నారు కదా, ఒక లీగల్ డాక్యుమెంట్నే తప్పు మాట్లాడుతున్నారు కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ అయింది అంటున్నారు, ఎస్సీ వర్గీకరణ అడ్డు అంటున్నారు, రేపు బీసీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ అడ్డు అంటారు. ఈ నోటిఫికేషన్ రావు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు. ఇలా మున్సిపాలిటీలలో మేము తగిన బుద్ధి వెనక కూడా కావాలని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ నాయకులందరూ కూడా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ అడగాలని చెప్పి కూడా ధర్నాలు చేపిస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. ఎట్లా చూస్తే ఇది 2 సంవత్సరాల నుంచి వస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పాత చింతకాయ పచ్చడి ఇంకేదన్నా ఉంటే అడుగురి పోదు. లేదు మరి ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఇంతవరకు కూడా ఉంటే ఉండవు. ఈ రోజు ఎవరు వచ్చి ఎవరు రాడు. ప్రతిపక్షాలు కొట్లాడకుండా ఏం కొట్లాడతారు? ప్రతిపక్షాలు ఇంట్లో గాజులు వేసుకొని కూర్చుంటారా చెప్పండి. విద్యార్థి పోయి చదువుకుంటారు, రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, ప్రతిపక్ష పార్టీ చేస్తాడు. అయితే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, నోటిఫికేషన్ రావాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికార పార్టీ ఎవరు ఉన్నది అంటారు, గత ప్రభుత్వం అదే అన్నారు, వీళ్ళు అదే అంటారు, రేపు ఇంకొక ఆయన వచ్చేట ఆయన అదే అంటారు. మీరు రావాలి, ప్రతిపక్ష పార్టీలు వచ్చి కొట్లాడాల్సిందే, నిరుద్యోగుల భరోసా ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ లేకుండా కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదు.